ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. యూనివర్సిటీ అంటే ఎవరో రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గవలసినటువంటి అవసరం ఉండదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అటానమస్ బాడీ. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్. మనం అడ్వకేట్లుగా ఇది డెఫినెట్లీ చర్చించవలసినటువంటి అంశాలు. విద్యార్థి అభిప్రాయం చెప్పటానికి విద్యార్థిని శిక్షించటం అదో పెద్ద ప్రశ్న. సిజేఐపై విద్యార్థుల అభ్యంతరం ఉంటే ఉండవచ్చు. ఇక్కడ కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, డెఫినెట్ ఉండాలి. విద్యార్థులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వ్యతిరేకించడానికి ఇటీవల నీట్ అండర్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి కాంట్రవర్సీ, చలో సన్సాద్ ప్రొటెస్ట్కు సంబంధించి ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాలను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానాలను, ఆ కారణంగా పేర్కొన్నటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నవి. అంటే ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పు చేశాడని జ్యుడిషియల్ ఫైండింగ్ కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. చీఫ్ జస్టిస్ మాకు చీఫ్ గెస్ట్గా వద్దంటే అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పు చేశాడని జ్యుడిషియల్ ఫైండింగ్ కాదు. అలాగే విద్యార్థుల అలిగేషన్ కూడా ఆటోమేటికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కూడా కాదు. ప్రజాస్వామ్యంలో అలిగేషన్స్, ఎవిడెన్స్, ఫైండింగ్స్ ఈ మూడింటి మధ్య తేడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మనకందరికీ తెలియాలి. ఫ్రాటర్నిటీకి, ప్రస్తుతం మన అడ్వకేట్లకి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, జడ్జీలకి ఈ అంశాల మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండటం అనేది అవసరం. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి మరో మలుపు గురించి మాట్లాడుతున్నాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరినైతే విద్యార్థులు మాకు చీఫ్ గెస్ట్గా వద్దు అని చెప్పారో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జడ్జి గారి ద్వారానే బార్ కౌన్సిల్ తీసుకున్నటువంటి చర్యలపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చాలా తీవ్రంగా స్పందించింది. ఇది గుర్తు చేసుకోవాలి. 2026 ఆగస్టు 14న సుప్రీంకోర్టులో ఈ విషయం వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. విద్యార్థులు పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉందని చెప్పింది. ముఖ్యంగా ఈ సమస్య నాకు విద్యార్థులకు మధ్య, కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు జోక్యం చేసుకుంటుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విద్యార్థులని ఎన్రోలుకు అర్హులు కాదని ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తుంది? ఇది అడిగారు. సరే, వారు ప్రశ్నించటం వెనుక ఏముందనేది మనకు ఏమి తెలియకపోయినా కూడా కోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీస్ కూడా ఇష్యూ చేసింది. అలాగే నల్సర్ లేదా ఇతర నేషనల్ లా యూనివర్సిటీ స్టూడెంట్స్ లేదా ఫ్యాకల్టీ లేదా ఆ స్టాఫ్ పై నెగిటివ్ యాక్షన్ ఎలాంటి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు అని స్పష్టం చేసింది. చాలా ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ మూమెంట్. ఎందుకంటే సిజేఐని వ్యతిరేకించిన విద్యార్థులపై చర్య తీసుకున్న సంస్థను అదే సిజిఐ సుప్రీంకోర్టు బెంచ్లో ప్రశ్నించటం జరిగింది. ఇది మనకు ఒక గొప్ప కాన్స్టిట్యూషనల్ లెసన్గా కనిపిస్తూ ఉంది. ఇన్స్టిట్యూషనల్ పవర్స్కు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఉద్దేశం ఏమిటి? అసలు బార్ కౌన్సిల్ చైర్మన్ ఉద్దేశం ఏమిటి? అసలు బార్ కౌన్సిల్ యొక్క విధి విధానాలు ఏమిటి? ఇప్పుడు అసలు సున్నితమైనటువంటి ప్రశ్న. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిజేఐని మెప్పించడానికి ఇలా చేశారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. లేదా ఇన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ కాపాడటానికా, లేదా స్టూడెంట్ ప్రొటెస్ట్ని డిసిప్లిన్ ఇష్యూగా చూసారా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా? నాకైతే అనిపిస్తుంది చివరిదే అని. ఇదంతా కూడా తొందరపాటు నిర్ణయమే అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. సిజేఐని మెప్పించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇలా చేశారు అని ఫ్యాక్ట్గా చెప్పడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు కూడా. ఇది అలిగేషన్ మాత్రమే అవుతుంది. కానీ ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ప్రస్తుతం బీజేపీకి చెందిన రాజ్యసభ మెంబర్ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మతలాబేందో ఇక్కడ నుంచి ప్రారంభమైంది. మొన్న జంజీ మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమానికి
వీటి మధ్య ఏదైనా సత్సంబంధాలు లేదా మ్యాగ్నెటిక్ అన్మ్యాగ్నెటిక్ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? అందుకే ఈ డ్యూయల్ పబ్లిక్ రోల్స్ ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, రెగ్యులేటరీ డిసిషన్ పై ప్రజల్లో క్వశ్చన్స్ రావడానికి అసాధారణమేమి కాదు. కానీ మరో అంశం కూడా, ఇవన్నీ కూడా మోడీ కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయా అనేటువంటి అంశం. ఇది కూడా ప్రజల్లో వినిపిస్తున్నటువంటి ఒక పర్సెప్షన్. కొంతమంది ఇలా ప్రశ్నిస్తున్నారు, దేశంలోని అన్ని కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను ఒకే పొలిటికల్ పవర్ కు అనుకూలంగా పనిచేస్తున్నాయని. కానీ మన పబ్లిక్ లెన్స్ అంటే మన బాధ్యత ఆ పర్సెప్షన్ని ఫ్యాక్ట్గా ప్రకటించలేము, ప్రకటించరాదు కూడా. దాని మూలాన్ని ప్రశ్నించడం, ఎందుకు ప్రజల్లో ఈ అనుమానం వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ తమ ఇండిపెండెన్స్ని ప్రజలకు కనిపించేలా చూపుతున్నాయా అంటే, ఇంటిగ్రేటెడ్ కలిగినటువంటి కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ తమ యాక్టివిటీస్ని ప్రజలకు స్వయంగా చేస్తున్నట్టు అగుపించేటట్టు చేస్తున్నాయా? డిసిషన్ మేకింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉందా? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్లా కనిపించే పరిస్థితులను ఇన్స్టిట్యూషన్స్ ముందుగానే నివారిస్తున్నాయా? ఇవి ప్రజాస్వామ్యానికి అవసరమైనటువంటి ప్రశ్నలు. ఒక ఇన్స్టిట్యూషన్ నిజంగా ఇండిపెండెంట్ అయితే, ఇండిపెండెంట్గా ఉండటమే కాదు, ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనిపించడం కూడా చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆగస్టు 15న లా స్టూడెంట్స్కు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇది అర్థం చేసుకోవాలి. దాని వెనుక చాలా ఉండవచ్చు. తన మాటలు లేదా లెటర్స్ వల్ల విద్యార్థులు బాధపడి ఉంటే నేను సిన్సియర్లీ రిగ్రెట్ చెప్తా ఉన్నాను, అపాలజీస్ చేస్తా ఉన్నాను అని చెప్పి. అంతేకాదు, విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించాలి, వారి నిర్ణయాలను ఎవ్వరూ వారి తరపున నిర్ణయించకూడదని చెప్పారు. పీస్ఫుల్ డిసగ్రిమెంట్, క్వశ్చనింగ్ అండ్ ప్రొటెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ముఖ్యమైనవి కూడా అని ఆయన పేర్కొన్నాడు. ఇది కూడా మనం నమోదు చేయవలసినటువంటి ఫ్యాక్ట్. ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి పబ్లిక్ లెన్స్ ఒకవైపు మాత్రమే చూపించదు. తప్పు అనిపించినప్పుడు ప్రశ్నిస్తుంది, మార్పు వచ్చినప్పుడు దానిని కూడా చెబుతోంది. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పవర్ లేదా? ఉంది. కానీ పవర్ అంటే అన్లిమిటెడ్ పవర్ కాదు. సెక్షన్ 48B ఉంది, సెక్షన్ 49 ఉంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రొఫెషనల్ కండక్ట్, లీగల్ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ రిలేటెడ్ రెగ్యులేటరీ, దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ పై సబ్స్టాన్షియల్ అథారిటీ పవర్ ఉన్నాయి. అక్కడి వరకే రిస్ట్రిక్ట్ అయి ఉండాలి వీళ్ళు. కానీ ఒక రెగ్యులేటరీ పవర్ను ఉపయోగించేటప్పుడు యాక్ట్ ఏం చెబుతుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, ప్రొసీజర్స్ ఏం చెప్తున్నాయి, ఇండివిజువల్ క్యాపబిలిటీ ఎక్కడ, న్యాచురల్ జస్టిస్ ఎక్కడ, ఇవన్నీ కూడా చూడాలి. అందుకే ఈ కేసులో సరైన ప్రశ్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉందా లేదా మాత్రమే కాదు, పర్టికులర్ ఫ్యాక్ట్ పై ఈ పర్టికులర్ మేనర్లో ఉపయోగించడానికి స్టాచ్యుటరీ బేసిస్, ప్రపోర్షనాలిటీ ఉన్నాయా లేవా? అదే అసలు లీగల్ క్వశ్చన్. చివరి ప్రశ్న, విద్యార్థి ఎవరిని ప్రశ్నించాలి? ఒక లా స్టూడెంట్ ఒక జడ్జిని ప్రశ్నించగలడా? ఎస్, అవును. చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో ఒక లా స్టూడెంట్ ఒక బార్ కౌన్సిల్ను ప్రశ్నించగలడా? అవును, డెఫినెట్ ప్రశ్నించగలరు. చట్టబద్ధమైన హద్దుల్లో ఒక బార్ కౌన్సిల్ ఒక లా స్టూడెంట్ కండక్ట్ను ప్రశ్నించగలదా? ఎస్, ప్రశ్నించగలదు. కానీ విత్ ఇన్ ది లా ఫ్రేమ్లో, చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో. అదే రూల్ ఆఫ్ లా. ఒక గొప్ప రాజ్యాంగ పాఠం, ప్రజాస్వామ్యంలో విద్యార్థికి డిసెంట్ హక్కు ఉంది, కానీ దానికి లీగల్ లిమిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్కి రెగ్యులేటరీ పవర్ ఉంది, కానీ ఆ పవర్కు లీగల్ లిమిట్స్ కూడా ఉన్నాయి. ఒక విద్యార్థి తప్పు చేస్తే చట్టం ప్రకారం విచారించాలి, ఎవిడెన్స్ ఉంటే చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి. కానీ ఒక విద్యార్థి ప్రశ్నించినందుకు అతని కెరీర్నే
శిక్షగా ఉపయోగించడం అనేది నల్సార్ సంఘటన మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా గుర్తు చేసింది. లా ఈజ్ ఎబో ఇండివిజువల్స్. వ్యక్తి ఎంత పెద్దవాడైనా, పదవి ఎంత పెద్దదైనా, సంస్థ ఎంత శక్తివంతమైందైనా చట్టం పైన ఎవరు ఉండరు. అలాగే చట్టాన్ని ప్రశ్నించే హక్కు కూడా చట్టం ఇచ్చింది. అందుకే ప్రజాస్వామ్యంలో అసలు విజయం ఎవరిది? విద్యార్థిదా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాదా, సిజేఐదా, ఏ రాజకీయ పార్టీదా? కాదు, విజయం రాజ్యాంగానిదే కావాలి. ఒక లా స్టూడెంట్స్ కు మనం కాన్స్టిట్యూషన్ నేర్పిస్తే తమ కాన్స్టిట్యూషన్ ప్రశ్నించే ధైర్యం కూడా కలిగి ఉండాలి. అది లా విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణం. ఒక బార్ కౌన్సిల్కు రెగ్యులేటరీ పవర్ ఇస్తే కాన్స్టిట్యూషన్ మరియు లా పరిమితుల్లోనే ఉపయోగించే బాధ్యత కూడా ఉండాలి. అదే రూల్ ఆఫ్ లా, అదే కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, అదే భారతదేశం. ఇది ఎవరి మీద వ్యక్తిగత పోరాటం కాదు, ఇది ఒక ప్రశ్న. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, చట్టం ఇచ్చిన అధికారం, సంస్థలు పాటించాల్సినటువంటి పరిమితులు, వీటిలో చివరికి గెలవవలసింది వ్యక్తి కాదు, సంస్థ కాదు, రాజకీయ శక్తి కాదు, గెలవలసింది రాజ్యాంగం, గెలవలసింది రాజ్యాంగం. ఓకే సోదరులారా, మిత్రులారా, అడ్వకేట్ సోదరులారా, జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఆల్ ది అడ్వకేట్ ఫ్రాటర్నిటీ అండ్ స్టూడెంట్స్, ఈ విశ్లేషణ గనక మీకు నచ్చితే ఇది మరింత మందికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లాకు సంబంధించినటువంటి, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్లేషణల కోసం మన పబ్లిక్ లెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అడ్వకేట్ చల్లూరి మధు, మీ మిత్రుడిని. ఓకే, థ్యాంక్ యూ అనండి. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.